మందేసుకోగాలే సూర్యుడు చంద్రుడు బసగేసిపోయారు రా రామాలయం వచ్చేసి తప్పతాగి అర్ధరాత్రి దాకా బజార్ల వెంట బలాదూరు తిరిగి దొంగలాగా ఇప్పుడు చేరేవన్నమాట ఇంటికి. ఏంటి ఏం మాట్లాడదేమయా? ఏమయ్యా, ప్రతిరోజు తాగి అర్ధరాత్రి దాకా లిల్లాయి పదాలు పాడుతూ తిరుగుతుంటే బజార్లో నీ పరువు అవుతుందో తెలుసా? కనీసం నీ ఆరోగ్యం గురించి ఆలోచించావా? ఉద్ధరించావు కానీ మధ్య తాగు. ఇదిగో నీకిదే చెబుతున్నా, ఈ మజ్జిగ తాగకపోతే నీకు నాకు గొడవ అయిపోతుంది. తాగను. అంతేనా? అంతే. కాదంటే చెప్పు, రోడ్డు మీదకి వెళ్ళి పడుకుంటా. ఇస్మాయిల్, మీరు ఊరుకోండి. అన్నయ్య, నువ్వు మజ్జిగ తాగొద్దు, రోడ్డు మీదకి వెళ్ళొద్దు, ఇక్కడే పడుకో. ఇస్మాయిల్, నీ బ్రతికింతే. రాత్రి పొరపాటు అయిపోయిందమ్మా, ఏమనుకోవద్దమ్మా. అమ్మా, ఈ ఒక్క రోజుకి మాత్రం నన్ను మన్నించమ్మా. రేపటి నుంచి తాగొస్తే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యమ్మా. అమ్మన వేసింది, అమ్మన వేసింది. సరేలే, రోజు మన ఇద్దరికి ఉన్నదే కదా అన్నయ్య. చూడు శ్రీనివాసరావు, నీ పేరేమిటో నాకు తెలీదు. ఎస్ శ్రీనివాసరావు. ఎస్ శ్రీనివాసరావు. నీ ఇల్లు ఎక్కడో ఏమిటో కూడా నాకు తెలీదు. అయినా సరే ఈ డబ్బు నీకు అప్పుగా ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఫ్యాక్టరీ యూనియన్ కి ప్రెసిడెంట్. నువ్వు ఇలా చిటికి 1000 మంది అలా వచ్చి లైన్లో నిల్చుంటారు. పైగా నీ తమ్ముడు ఒక డాక్టర్ చదువుతున్నాడు, ఇంకో తమ్ముడు లాయర్ అవుతాడు. ఇంకొన్నాళ్ళలో వీళ్ళు సంపాదనలోకి వస్తారు. ఈ ధీమా కొద్దీ ఈ డబ్బు ఇప్పుడు నేను నీకు అప్పుగా ఇస్తున్నానన్నమాట. రవి, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను కానీ ఇస్మాయిల్ అంకుల్ తాగి ఎలా యాక్షన్ చేస్తాడో చూస్తామా? సుజాత, నువ్వు వెళ్ళి కృష్ణ తీసుకురామ్మా. అలాగే. బోడి చొక్కా తీస్తున్నావురా? ఊరిపిడుగా ఆగు, గుండెలు ఎంత ఇస్తా నాకు. ఇదిగో. వెరీ గుడ్. తొందరగా వేసుకురా. వచ్చేస్తున్నాడు. This is lamb. This is heart. This is ఒరే అన్నయ్య, అన్నయ్య చేతిలో ఏమిట్రా పెద్ద పూల పట్ల ఉన్నట్టు. ఎందుకో ఈ రోజు దేవి గారు ఇంత హుషారుగా ఉన్నారు. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు గనక. ఏమిటో రాజావారు ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారు. ఈ రోజు అన్ని రోజులు లాంటిదే కాదు కనుక. ఈ రోజు అన్ని రోజులు లాంటి రోజు కాదు కనుక. ఈ రోజు అన్ని రోజులు లాంటి రోజు కాదు కనుక. అవును, ఇవాళ ఏ రోజు? ఆగస్టు 12వ రోజు. ఇవాళ అన్న వదిలిన పెళ్లి రోజు.
ఏమిటండి ఇది? తల సరిగ్గా తుడుచుకోకుండా మీరు తల దూకుంటున్నారు. జరగండి. అయ్యో, చిట్టి పాపాయికి తల తుడుచుకోవటము రాదు, తల దువ్వుకోవడము రాదు. ఆ. మదండి. మధు, ఏమిట్రా? నేను బయలుదేరుతున్నాను అన్నయ్య. జాగ్రత్త, బాగా చదువుకో. అవును, ఇన్నాళ్ళు మీరు దగ్గరుండి చదివించబట్టే అతను MBBS అయ్యాడు. నేను వెళ్ళొస్తాను అన్నయ్య. వదినా, వస్తాను.